పుట్టగొడుగుల సాంబార్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. పుట్టగొడుగుల సాంబార్కి ముద్ద కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో అయితే ఎలా రెడీ చేసుకోవాలి, ఏమేమి కావాలి, ఎలా చేసుకోవాలి అనేసి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను నేను. ఇవి నాటి పుట్టగొడుగులండి. కొంచెం పెద్దగా అరలినాయి పుట్టగొడుగులని. మట్టి ఎక్కువ ఉంటుంది పుట్టగొడుగులోన. నీటర్లో 2-3 టైమ్స్ కడుక్కోవాలన్నమాట. బాగా అరలినాయి ఇవి గొడుగులు అయితే. పెద్దగా చిన్నగా ఉంటే సూపర్ ఉంటాయి. బట్ ఓకే, ఇవి ఒకసారైనా తినాలి 1 ఇయర్లో అనేసి నాటి పుట్టగొడుగులు అండి ఇవి. చూడండి ఇలా ఉన్నాయి. మట్టి ఎక్కువ ఉంటుంది. నీట్గా కడుక్కోవాలండి. 3 లేదా 4 సార్లు మంచి వాటర్తో కడుక్కోవాలండి. మట్టి అంతా వెళ్ళే వరకు. ఎక్కువ మట్టి ఉంటుంది చూడొచ్చు. నేను ఒకసారి కడిగినాను, బట్ మట్టి అంతా పోయే వరకు నీట్గా కడుక్కోవాలండి. ఇవి నాటి పుట్టగొడుగులు అనమాట. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలి అని చూసామండి. సాంబార్ రెడీ చేసుకోవడానికి కొబ్బరి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, ఎర్రగడ్డలు, ఒక టమోటో, ఇవన్నీ నేను నీట్గా పెట్టుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మిక్సీకి వేయాలన్నమాట. కొబ్బరి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, ఇవన్నీ మిక్సీకి పట్టుకోవాలండి. మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకున్నాను. మెత్తగా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక 1 స్పూన్ ఆవాలు వేయాలి. ఆవాలు చిట్లినాక ఒక ఎర్రగడ్డ కట్ చేసుకుంటాం కదండి, ఒకటి వేయించుకోవాలి. కరివేపాకు వేయాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎర్రగడ్డని. అండ్ మిక్సీకి పేస్ట్ చేసుకుంటాం కదండి, దాన్ని ఇప్పుడు ఫ్రై అయ్యాక దాన్ని వేసుకోవాలి. పుట్టగొడుగులు కొంచెం అర్లిపోయినాయి, అందుకనేసి నేను పుట్టగొడుగులు వేసుకోలేదు. మసాలా తెరిలినాక పుట్టగొడుగులు వేస్తాను. తొందరగా ఉడుకుతాయి అన్నమాట. నీరినాంశం ఎక్కువ ఉన్నందుకు బిర్యానీ ఉడికిపోతాయి అన్నమాట. కదిలిస్తే వెళ్ళిపోతాయి అనేసి నేను ఫస్ట్ మసాలా వేసుకుంటున్నాను. టమాటా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. టమాటా ఫ్రై అయ్యాక టమాటా కొంచెం ఫ్రై చేసుకునేంత వరకు ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలండి. వెయిట్ చేసిన తర్వాత మసాలా, మిక్సీ పట్టిన మసాలా అంతా దీంట్లో వేసుకోవాలన్నమాట. కొబ్బరి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, లవంగం, ఇవన్నీ నేను మిక్సీకి వేసినాను. అది మిక్సీ పేస్ట్ అంతా దీంట్లో వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు మిక్సీ పట్టినంత పచ్చివాసన పోయేందుకు కొంచెం వేపుకుంటున్నాను. పుట్టగొడుగులు ముందునే వేస్తే అర్లిపోయినాయి, బాగుండదు. పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు రోస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు వేసుకుంటున్నాను కొద్దిగా రోస్ట్కి. చూడండి ఇలా వాటర్ ఎంత కావాలో అంత వాటర్ తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఎంత కావాలో అంత క్వాంటిటీలో వేసుకోవచ్చు, అది మన ఇష్టము. తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేక ఇలా పుట్టగొడుగులను, కడిగిన పుట్టగొడుగులను అయితే దీంట్లో వేసుకొని ఇలా కొద్దిగా అర్లిపోయినాయి, సో వేసేసుకొని ఎక్కువ అల్లాడకూడదు. వాటర్ కంటెంట్ పుట్టగొడుగులోనే ఎక్కువ ఉంటుంది, సో నేనైతే తక్కువే వేసుకుంటాను. వాటర్ కొద్దిగానే వేసుకున్నాను. ఇలా వేసుకొని తగినంత ఉప్పు, కారం, మసాలా వేసేసుకొని 10 నిమిషాలు ఉడికిస్తే చాలండి, రెడీ అయిపోతుంది. పుట్టగొడుగుల సాంబార్, పుట్టగొడుగుల కర్రీ రెడీ. పుట్టగొడుగుల స్పెషల్ ఏమంటే దీంట్లో ఏమేమి అధికంగా దొరుకుతాయో చూసేసుకుందామండి. ఈ పుట్టగొడుగుల్లో అయితే ప్రోటీన్ అధికంగా ఉంటుందండి. ఈ పుట్టగొడుగులు తినడం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుందండి బాడీలో. డి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి మష్రూమ్లో. డి విటమిన్ ఉండడం వలన ఎముకలు, కండరాలు బలంగా ఉండేందుకు ఉపయోగపడుతుందండి ఈ మష్రూమ్ తినడం వలన. అండ్ మెయిన్గా గర్భిణీలు, ప్రెగ్నెంట్ వాళ్ళు అండ్ పాలిచ్చే తల్లులు పుట్టగొడుగులు తినకూడదని చెప్తారు పెద్దవాళ్ళు. సో డాక్టర్ని కన్సల్ట్ చేసి తినొచ్చండి. ఆల్మోస్ట్ 10 మినిట్స్
మసాలా అంతా పెట్టి ఉడికిచ్చాక సాంబార్ అయితే రెడీ అన్నమాట. దీనికి ముద్ద కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టం అండి. పుట్టగొడుగుల్లో బిర్యానీ చేసుకున్నా బాగుంటుందండి, మష్రూమ్ బిర్యానీ. బట్ ఇది అల్లిపోయింది, అందుకనేసి సాంబార్ చేసిన నేను, బాగుంటుంది అని. చాలా ఈజీ అండ్ టేస్టీగా రెడీ చేసుకోవచ్చు అండి ఒక 20 మినిట్స్లో పుట్టగొడుగులు. ఎలా అనిపించిందో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా 10 నిమిషాలు అయిన తర్వాత చూడండి, ఇలా కలర్ చేంజ్ అవుతుంది, ఉడికిపోయిందనమాట. ఇప్పుడు దీనికి నా కాంబినేషన్ అయితే ముద్ద అయితే సంగటి అయితే బాగుంటుందండి. నేను సంగట్లో తినేకి ఇష్టపడతాను అనమాట. చపాతీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు, చాలా బాగుంటుంది. నేను ముద్ద చేసుకున్నాను, సూపర్ అండి. రాగి ముద్ద, రాగి సంగటి, పుట్టగొడుగుల సాంబార్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమవుతుందో కామెంట్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తామండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.